ఎట్లా నడుస్తుంది మరి ఇక పాటలతోటే ముందరికి వెళ్దాం అనుకుంటుండా జయసూర్య? అంటే ఒక సాంస్కృతిక ఉద్యమం యొక్క అవసరం మాత్రం తెలంగాణ లోపల ఉన్నదని ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులను బట్టి అర్థమైపోయింది. వచ్చే అవకాశం ఉందా? ఎక్స్పెక్ట్ చేయవచ్చా జయసూర్య నుంచి రానున్న రోజుల్లో? అంటే విత్ ఇన్ షార్ట్ పీరియడ్ మన కాంగ్రెస్ పరిపాలన మీద ఏదన్నా పాట? ఖచ్చితంగా యుద్ధం అంతా ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితి మీద, ప్రభుత్వం మీదనే ఉంటుంది. అదే అందరితోటి కలిసి ఎవరైతే ఈ ప్రభుత్వంలో నష్టపోతున్నారో ఆ ప్రజల తరపున నిలబడి, ఖచ్చితంగా మనం నిలబడడం అంటే అనేక మంది నిలబడుతున్నారు. మీ మీడియా మిత్రులకు నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. ఎక్కడ అన్యాయం జరిగినప్పటికీ కొంతవరకు ప్రజల తరపున నిలబడేటటువంటి మీడియా, సోషల్ మీడియా రూపంలో ఉన్నది. జర్నలిజం అక్కడ బతుకున్నదని చెప్తున్నారన్న, దానికి ఖచ్చితంగా మీ అందరికి కూడా హ్యాట్స్ ఆఫ్. సో అందరం కలిసి పని చేస్తున్నాం కాబట్టి అందరం కూడా తెలంగాణకు న్యాయం చేయాల్సినటువంటి పరిస్థితి ఉన్నది, అవసరం ఉన్నది. ఫైనల్ గా ఒక 2 పాటలతోటి ముగించుకుందాం, ఇంటర్వ్యూ క్లోజ్ చేసుకుందాం. ఒకటి గద్దర్ అన్న పాటతోటి, అట్లాగే ఇప్పుడు గద్దర్ని మినహాయిస్తే మీకు నచ్చిన, అంటే ఇప్పుడు ఈ స్టైల్లో ప్రశ్నని పాటతోని ముడిపెట్టి ప్రభుత్వాల మీద యుద్ధం చేసిన కళాకారులు చాలా మంది ఉన్నారు. గద్దర్ తర్వాత మీకు నచ్చినటువంటి కళాకారుని పాట ఒకటి తీసుకొని. చాలా మంది ఇష్టం అన్న, ఎవరి మీద మనకు ఇదేం లేదు. కళాకారులు నచ్చిన పాటలు కూడా ఉంటాయి. సరే, వ్యక్తులు పక్కన పెడితే మీకు నచ్చిన పాటలు, మీరు అబ్బా ఈ పాట చూసి ఈ పాటలాగా మనం కూడా రాయాల్సిందే అని అనిపించిన పాటలు ఉంటాయి కదా కొన్ని. అట్లా అన్ని ఇష్టమే. అంటే ప్రత్యేకంగా గద్దరన్నను మించి ఎవరు ఆకర్షిస్తారు మనల్ని? ఎవరు ఆకర్షించలేరు. గద్దరన్న అల్టిమేట్ అంతే. గద్దరన్న రాసిన ప్రతి పాట అల్టిమేట్, గద్దరన్న అల్టిమేట్. సో అంతకు మించి గొప్ప నాకు అనిపించలేదు. అంటే ఉండొచ్చు, గొప్ప సాహిత్యం ఉండొచ్చు, గొప్ప పాటలు ఉండొచ్చు, కాకపోతే అంత గొప్ప స్థాయిలో నాకు గద్దరన్న తర్వాత వీళ్ళు అని చెప్పినది గోరెటెంక్ అన్నది. గోరెటెంక్ అన్న సాహిత్యం చాలా గొప్పగా అనిపిస్తుంది. మన తాతల తండ్రుల నుండి ఇది పాట ఉంటుంది కదా, అందుకోరగుతు పందుకోయి దొంగల దరిమేటందుకోయి, బాంచోలని బందామేసి శూద్రులని ముద్ర వేసి, మన తాతల తండ్రుల నుండి ఉంటుంది ఆ పాట. ఆయన సాహిత్యం పల్లేక నీరు పెడుతుందో పాట అనేక సందర్భాలలో వినేది. అంటే ఇట్లా గద్దరన్న పాటలు ఎక్కువ వినేదన్న. ఫస్ట్ ఈ గోరెటెంక ఎక్కువ పాడకపోయింది, కాకపోతే ఆయన పాటలు వివిధ రకాలుగా రూపాలుగా బయటకు వచ్చేది. కానీ మెయిన్గా అంత సాహిత్యము, అంత గొప్పదనము గద్దరన్న తర్వాత మనం గోరెటెంకనలో చూస్తాం. గద్దరన్న పాటలు మాత్రం ఎన్ని పాటలన్నా. కయ్యం పెట్టిందిరో కలరు టీవీ ఇంట్లోకొచ్చి, దయ్యం బట్టిందిరో నా పెండ్లం పోరలకు, కలరు టీవీ చూసుకుంట కోస్తుంది కూరగాయ, కోతిమీరు కల్య మాకు ఎప్పుడెట్లా నేరుస్తుంది. అందులో ఇంకో లిరిక్ ఉంటుంది, ఉలిగడ్డ ఇసిరేసి క్యాచ్ క్యాచ్ అంటుంది. ఇట్లా గద్దరన్న అందులో ఒక హ్యూమర్ టచ్ కూడా ఉండేది అన్నట్టు. సో అట్లా అది క్యాసెట్లలో బాగినది. చిన్నప్పుడు మన టేప్ రికార్డులలో వేసి చిన్నగా సౌండ్ పెట్టి వినిపించేది అన్నట్టు. బయట అప్పుడు నిర్బంధం పరిస్థితులు మంచిగా లేకుండే, మా నాన్న చిన్నగా పెట్టి ఆ పాటలన్నీ, గద్దరన్న పాటలన్నీ ఆ క్యాసెట్లు కొనుకొచ్చి వేసి వినిపించేది అన్నట్టు. సో అట్లా గద్దరన్న చనిపోయినప్పుడు నేను గద్దరన్న మీద ఒక పాట రాసి పాడిన. 25 గుండె మోసిందిగా తెలంగాణ నినాదం, గద్దరన్నాని గానం, ఆకలికే కల తల్లికై చేసినవే ఆర్తనాదం, గద్దరంటేనే తెలంగాణం. ఎర్రాణి ఆ రుద్ర పురుగువోలే ఎగిరి దునికే జినక పిల్లవోలే, ఎర్రాణి ఆ రుద్ర పురుగువోలే ఎగిరి దునికే జినక పిల్లవోలే, ఎర్ర జెండాల కర్ర సాములు ఏడవాయా నాటి గుర్తులు, జోహారు జోహారు జోహారులు, గద్దరన్న నీకు జోహారులు, వందనాలు ఎర్ర వందనాలు, గద్దరన్న ఎర్ర వందనాలు. 25 గుండె మోసిందిగా తెలంగాణ నినాదం, గద్దరన్నాని గానం, కారంచేడు భూస్వాముల మీద కత్తులు నూరిన గానం, చుండూరు గుండె మంటల నిప్పుల దండోర మోగించే రాగం, నాగల్లల్ల పచ్చి నెత్తూరు వారించే, నాగల్లల్ల పచ్చి నెత్తూరు వారించే నార చంద్రబాబును వణికించిన గానం, జోహారు జోహారు జోహారులు, గద్దరన్న నీకు జోహారులు,
వందనాలు ఎర్ర వందనాలు గద్దరన్న ఎర్ర వందనాలు. ఈ పాట గద్దరన్న మీద ఆయన చనిపోయిన సందర్భం లోపల రాసినామన్న. సూపర్ సూపర్. ఇట్ ఫైనల్గా ఒక అమరుల యాదిలో ఒక పాటని గుర్తు చేసుకొని ఇంటర్వ్యూ క్లోజ్ చేద్దాం. తప్పకుండా అన్న. నేను రాసిన పాటే మా సిరిసిల్ల ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఉన్నప్పుడు సిరిసిల్ల మానాల వాళ్ళ ఆ ఇన్సిడెంట్ గురించి తెలుసుకున్నప్పుడు పాట రాయాలనిపించింది నాకు. ఇప్పుడు చిన్నప్పుడు జరిగింది, విషం పెట్టి చంపారు తెలంగాణ కోసం కొట్లాడేటటువంటి నక్సలైట్లు వాళ్ళు. అప్పుడు ఉద్యమం చాలా ఘోరమైనటువంటి స్థితిలో ఉన్నది అది. అప్పుడు అది ఆ చరిత్ర చదివినప్పుడు నాకు అనిపించి అడవి మల్లే పువ్వులైతిరా మామరుల్లారా అరుణ ఉదయపు కిరణాలైతిరా ఓ అరుణ ఉదయపు కిరణాలైతిరా భుజమున బందుకునెత్తి బుల్లెటు దండాలు గట్టి చారుబాబు తోవలో సాగిపోయే వీరులు అడవి మల్లే పువ్వులైతిరా మామరుల్లారా అరుణ ఉదయపు కిరణాలైతిరా వేల చుక్కల నింగిలో వేగు చుక్కాలైతిరో దారి తెలియని నవతరం మీ తోవ నడవాలంటిరోవా చీకటి కొండాల నడుమ చిన్నబోయి ఉంటిరో ఆ చీకటి కొండాల నడుమ చిన్నబోయి ఉంటిరో రేపటి తొలి వేకువలకై పొద్దును దాచుంటిరో అడవి మల్లే పువ్వులైతిరా మామరుల్లారా అరుణ ఉదయపు కిరణాలైతిరా ఓ అరుణ ఉదయపు కిరణాలైతిరా నగ్జలు బరి నావనెక్కి శ్రీకాకుళము చేరినారా నగ్జలు బరి నావనెక్కి శ్రీకాకుళము చేరినారా జగిత్యాల జైత్రయాత్రై జంగు సైరాను దినారా ఇంద్రవెల్లి కొండలల్ల గండ్రగొడ్డాలైనారా ఇంద్రవెల్లి కొండలల్ల గండ్రగొడ్డాలైనారా నల్లగొండ కరిమినగరం గుండెలల్లా ఒదిగినారా అడవి మల్లే పువ్వులైతిరా మామరుల్లారా అరుణ ఉదయపు కిరణాలైతిరా ఓ అరుణ ఉదయపు కిరణాలైతిరా. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్.